హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 40 సైజ్ బ్లౌజు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చాలా వివరంగా. మనకి బ్యాక్ ఎక్కువగా వచ్చినప్పుడు బ్యాక్ డాట్ వేసుకుంటే చక్కగా నడుము అనేది చక్కగా పట్టేసి ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. పొడవు పెంచాము, అలాగే డాట్లు కూడా బ్యాక్ ఎక్కువ వేసాం కదా, చూసారా చక్కగా పట్టేసి ఉంది. ఎక్కడ ముడతలు లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా స్టిచ్ చేశారంటే మీరు చక్కగా కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది ఎలాగ స్టిచ్ చేస్తానో ఏంటనేది చూడండి. నేను బ్యాక్ బెల్ట్ అనడానికి బెల్ట్ వేస్తారు కదా, ఆ బెల్ట్కి మనము ఎడ్జులు ముక్కలు కట్ చేసుకున్నాం కదా, దాన్ని జాయింట్లు చేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. మళ్ళీ తిరిగేసి మనము పైన ఒక కుట్టు వేసుకోవాలి. నడుము ఒకవేళ మనకి టైట్ అవున మనకి బెల్ట్ అనేది ఊడిపోకుండా, జాయింట్ ఊడిపోకుండా ఉండటం కోసం పైన కొంచెం కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇది నడానికి అనేది వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసి ఇప్పుడు నడుము బెల్ట్ అనేది అతుక్కోవాలి. నేను చూపించిన విధంగా ఓ 1/2 ఇంచు గ్యాప్లో ఇలాగ బెల్ట్ అనేది అతుక్కోవాలి. ఇలాగ అతికేసుకున్న తర్వాత మనము క్లాత్ అనేది తిరగేసుకోవాలి. బెల్ట్ అనేది తిరగేసుకోవటం వల్ల మనకి చక్కగా ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా గోరుతోటి రఫ్ చేసామంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది. దానిపైన ఓ కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి ఎమ్మింగ్ వరకు వద్దనుకుంటే ఇలా మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా మిషన్ కుట్టు వేసుకోవటం వల్ల కూడా మనకి ఏ ప్రాబ్లం అనేది ఏముండదు. కానీ మ్యాచింగ్ దారం అయితే మనకి ఆ కుట్టు అనేది కనబడకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. చాలామంది ఎమ్మింగ్ వర్క్ చేసిన వాళ్ళు కొన్ని రోజులకి ఊడిపోతూ ఉంటాయి కదా దారాలు, అలా ఊడకుండా నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు డాట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్ల ప్రకారంగా నేను డాట్లు అనేది వేసుకుంటున్నాను. ఈ డాట్లు ఎంత పొడవు వేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు పాదం ఎత్తాం కదా, పాదం కాడ నుంచి ఇలాగ నేను చూపించిన బ్లాక్ వర్క్ దాకా కూడా ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. లేదా ఆది బ్లౌజ్ని బట్టి అయినా వేసుకోవచ్చు. ఇలాగా 2 కుట్లు వేసేసుకున్నామంటే మనకి కుట్లు అనేది ఎక్కడ విడిపోకుండా ఉంటాయి. లాస్ట్ని రఫ్ చేసుకోవాలి, అలాగైతే కుట్లు విడిపోకుండా ఉంటాయి. అలాగే మరో డాట్ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ 2వ డాట్ కూడా వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి చూడండి, మనకి అసలు బ్యాక్ మనము మిషన్ కుట్టి వేసామన్నా కనబడట్లేదు కదా, అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు డాట్లు వేసుకుందాం. ఇదిగోండి, 2 బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు విడదీసేసి మనము డాట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కుని బట్టి మనము డాట్లు అనేది వేసుకోవాలి. మనం 2.5 ఇంచులకి పెట్టుకోవచ్చు. మీరు ఆది బ్లౌజ్ని బట్టి అయినా చూసి అయినా చేసుకోవచ్చు. నేను చాలా వీడియోలో చెప్పాను ఆది బ్లౌజ్ని బట్టి డాట్స్ అనేది కొలత కూడా కొలుచుకోవచ్చు అనేసి. ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ డాట్ స్టార్టింగ్ వేసినప్పుడు మనకి ఇలాగ క్రాస్గా రావాలి, ఎత్తు పట్టినట్టుగా రావాలి. అలాగైతే ఫ్రంట్ పార్ట్ బాగా వచ్చినట్టు లెక్క. లేదు ఇలా తప్పడుగా వచ్చిందంటే కనుక అది ఫ్రంట్ సరిగ్గా రాలేనట్టు అర్థం అన్నమాట. ఎప్పుడైనా సరే ఇలాగ మనం ఒక డాట్ వేసినప్పుడు ఎత్తు పట్టినట్టుగా ఉండాలి, అప్పుడే కప్పు సైజ్ అనేది చాలా బాగా వస్తుంది. 2వ డాట్ కూడా వేసేసుకుంటున్నాను. 2వ డాట్ అయితే 2.5 ఇంచులకైనా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరికి షోల్డర్ వెడల్పు ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవచ్చు. ఒకవేళ షోల్డర్ తక్కువ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మొత్తం పైనుంచి కింద సన్నంగా ఉన్నా కానీ కొంతమందికి ఏంటంటే షోల్డర్ వెడల్పు ఉంటుంది, అటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మెయిన్ డాట్ పెట్టుకుని సంక దగ్గర ఇలా పట్టుకున్నామంటే క్రాస్ రాకుండా ఉన్న చోట మనము 3వ డాట్ అనేది వేసుకోవాలి. చూడండి, 2 పాయింట్ల గ్యాప్లో మనము డాట్ అనేది వేసుకోవాలి. అలాగైతే కప్ సైజ్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది. ఇదిగోండి చూడండి, అలా నీట్గా వస్తుంది. అలాగే సెకండ్ పార్ట్ కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్లో కుట్టుకోవాలి.
ఒకదానికైతే జాయింట్ రాదు. జాయింట్ రాలేనప్పుడు ఇలాగ మిడిల్లో క్లాత్ పెట్టేసి ఓ పావించి గ్యాప్లో కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో షేప్ బెల్ట్కి జాయింట్ అనేది పడుతుంది. ఇదిగోండి చూడండి, 2 ముక్కలు ఉన్నాయి కదా, 2 ముక్కలు ఒక దాని మీద ఒకటి పెట్టేసి దానిపైన ఇంకోటి లోపడేసి క్లాత్ వేసి పావించి గ్యాప్లో ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత తిరగేసుకోవాలి. ఒక్కో పొర ఇలా తీసుకుని గోరుతో రబ్ చేసామంటే చక్కగా మనకి మడత అనేది వచ్చి మనము ఓ పావించి గ్యాప్లో మనము కుట్టు వేసుకున్నామంటే రెండో షేప్ బెల్ట్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు 2 సమానంగా పరుచుకుని నేను చూపించిన దాని మీద ఒకటి పెట్టుకుని మనం సమానంగా కట్ చేసుకోవాలి. లేదా ఆది బ్లౌజ్ని బట్టి అయినా కొలుచుకుని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అతకాలి. మనం వేసుకున్న కొలతను ప్రకారంగా అయితే మనకి షేప్ బెల్ట్లు ఏంటి, హ్యాండ్స్ ఏంటి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ అతికినప్పుడు మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకోవటం వల్ల మనకి కొప్పు అనేది నిలబడినట్టు ఉంటుంది. లేదు మనకి కొప్పుగా ఉండకూడదు అనుకుంటే కనుక ఈ డాట్ని మనం కుట్లో కలిపేసుకున్నామంటే మనకి ఎత్తు పట్టినట్టుగా ఉండకుండా ఉంటుంది. ఆ 2 టిప్స్ మీరు పాటించారంటే మీకు ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. అంటే కొప్పు ఎత్తుపట్టిలాగా ఉండాలంటే అలా చేయొచ్చు, లేదా మామూలుగా నార్మల్గా ఉండాలనుకుంటే అలా చేయండి. అలాగే రెండో పార్ట్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాళ్ళు పట్టీ అనేది కుట్టుకోవాలి. తాళ్ళు పట్టీకి 2 ఇంచులు వెడల్పులో క్లాత్ అనేది తీసుకుని మనము ఓ పావించి గ్యాప్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో చివరిని ఓ పావించి ఫోల్డింగ్ చేసి కన్మా క్లాత్ని 2 ఫోల్డింగ్ చేసి ఓ కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసేసుకోవాలి. మనం ఎక్కడైతే జాయిన్ చేసుకున్నామో ఆ తినంగానే కుట్టు అనేది రావాలి. పైన తోళ్ళు వేసుకుంటాం కదా, ఆ పావించి వదిలేసి ఆ పావించి గ్యాప్లో మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది తోళ్ళు పట్టి రెడీ అవునట్టు. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా వేస్తానో చూడండి. ఉక్సులు పట్టీకి ఇదిగోండి క్లాత్ని 2 ఫోల్డింగ్లు చేసి ఓ పావించి గ్యాప్లో కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ క్రాస్ వస్తుంది కుచ్చి పెట్టుకుందామన్నా పర్లేదు, లేదా కుచ్చి పెట్టుకోవడానికైనా పర్లేదు. నేనైతే కుచ్చి పెట్టను కానీ నీట్గానే వస్తుంది నాకు. ఇప్పుడు పావించి గ్యాప్లో కుట్టు వేసేసుకున్న తర్వాత తిరగేసుకుని దానిపైన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఎగస్ట్రాది లోపలికి మడిచి ఇది మడత పెట్టాలి. లోపలికి మడత పెట్టేసి దాని ప్రకారంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి తాళ్ళు పట్టీలు సమానంగా వచ్చిందా లేదా అనేది కూడా మనము చూసుకోవాలి. చూడండి నాకు 1/2 ఇంచ్ అయితే ఎక్కువే వచ్చింది. నేను ఇప్పుడు ఓ డాట్ వేసాను చూడండి. ఇప్పుడు నేను కట్ చేయటం ఇది సరిగ్గా కనబడట్లేదు. నేను ఎక్కడ వేసానంటే ఆ ఉక్సులు పట్టి వేసాం కదా, ఆ ఉక్సులు పట్టి కాడే కట్ చేశాను. తాళ్ళు పట్టి కాడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించాను చూడండి, ఆ కొంచెం లెక్కే మాత్రమే కట్ చేసుకోవాలి. మొత్తం అంతా కట్ చేయకూడదు. ఉక్సులు పట్టు తాళ్ళు పట్టు పొడవు వచ్చిన ఆ పట్టి దగ్గరే కట్ చేయాలి. ఇప్పుడు సమానంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను జాయింట్ చేయటం కోసం నేను డాట్లు ఎలా పెట్టుకుంటానో చూడండి. నేను తాళ్ళు పట్టి సైడు చూసుకుంటున్నాను. ఉక్సులు పట్టి సైడ్ చూసి నేను డాట్లు అనేది పెట్టుకుంటున్నాను జాయింట్ చేసుకోవటం కోసం. అలాగే బ్యాక్ సైడ్ కూడా 2 మడతల కింద వేసేసి ఎలాగ మనం డాట్లు ముందే వేసేసాం కాబట్టి దాని ప్రకారంగా
నేను 2 మడతల కింద వేసేసి ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలాగా మనకి జాయింట్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అతికినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి 4 డాట్ వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చి బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి బ్యాక్ పార్ట్ సైడు ఓ పావించు నేను చూపించాను కదా గీత గీసి ఆ పావించు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి అక్కడ కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ అక్కడ కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫ్రంట్ అనేది సరిపోతుంది. ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే కనుక 4 డాట్ వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చి బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చిందంటే మాత్రం అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసుకుందాము. మనము నిదానంగా కుట్టి వేసేసుకున్న తర్వాత మనం షోల్డర్ సైడు మనకి క్రాస్గా రావాలి. ఎందుకంటే మనకి గూళ్ళు జారకుండా మనకి కొంచెం పట్టేసినట్టుగా ఉండాలి. అందుకనేసి చూడండి నేను చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్లో మనము కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే మరో సైడు షోల్డర్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ముందు పైకి ఒక కుట్టు వచ్చింది కదా సమానంగానే, తర్వాత రెండో కుట్టు క్రాస్గా వచ్చింది. ఇప్పుడు మెడ పట్టీలు అయితే అతుక్కుందాము. మెడ పట్టీకి ఎప్పుడైనా సరే క్రాస్ అనేది తీసుకోవాలి. మనకి సాగినట్టు అయితే మనకి రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది. నేనైతే క్రాస్ ముక్కలు అనేది తీసుకుని కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. 2 ముక్కలు తీసుకుని జాయిన్ చేసుకున్నాను. అలాగే ఇది మడత పెట్టేసి మళ్ళీ ఇంకో ముక్కని కలుపుకుంటున్నాను చూడండి. అలాగే మరో ముక్కను కూడా కలుపుకుని మనము మెడ పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా కొచ్చులు కూడా కట్ చేసుకుని రెడీ చేసుకుంటే ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనకి పట్టీ అతకడానికి ఏ సైడ్ అనుకూలంగా ఉంటుందో ఆ సైడ్ నేను చూపించిన విధంగా ముందు బ్లౌజ్ పెట్టేసి దానిపైన మెడ పట్టి కుట్టుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ని మాత్రం సాగడదీయకూడదు. సాగడదీసామంటే షోల్డర్స్ జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మెడ పట్టి అతికినప్పుడు మనము షోల్డర్ అనేది మెడ పట్టి మాత్రమే సాగడదీయాలి. బ్లౌజ్ అయితే సాగడదీయకూడదు. ఇలా కుట్టేసుకున్న తర్వాత టక్స్లు పెట్టేసుకోవాలి రౌండ్ తిరగటం కోసం. మనము ఎమ్మింగ్ చేసుకోవడానికి ఫోల్డింగ్ ఎలా చేస్తామో అలా చేసేసుకుని ఆ ఎడ్జ్ పైన మాత్రమే కుట్టు రావాలి. చూడండి నేను చూపించిన విధంగా దీనిపైన కుట్టు వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేదంటే మామూలుగాని నెక్క దగ్గర కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం ఇలా ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టు అయినా వేసేసుకోవచ్చు. ముందు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి కొచ్చు అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. అందుకనేసి ఎక్స్ట్రా వచ్చిన కొచ్చిని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు మెడ పట్టి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాం. ఇంకా చేతి పని చేయక్కర్లేకుండా మిషన్ కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. చాలా నీట్గా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఎక్కడ ముడతలు లేకుండా చక్కగా ఎమ్మింగ్ చేసినట్టుగానే ఉంటుంది. చూడండి రౌండ్ అనేది మనకి వేసుకున్నప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది. మీకు అంతగా డౌట్ అయితే ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగ ఫోల్డింగ్ చేస్తాను ఏంటనేది చూడండి. నేను 2 హ్యాండ్స్లను కూడా కట్ చేశాను కదా. ఇప్పుడు ఏ పార్ట్గా పార్ట్ తీసేసుకుని మనం చివరిన కుట్టు అనేది వేసుకోవాలి. ఎమ్మింగ్ వర్క్కి కుట్టు ఎలా వేసుకుంటామో అలాగే చిన్నగా ఒక 2 పాయింట్ల గ్యాప్లో మనము చిన్నగా కొచ్చు పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి లో కటింగ్ ఏ సైడ్ వచ్చిందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ లో కటింగ్ అనేది టక్స్ వచ్చింది కదా, ఆ తినంగానే మళ్ళీ టక్స్ అనేది రావాలి. చూడండి ఎదురు బదురుగా రావాలి. ఎదురు బదురుగా వచ్చిందంటే మనకి టక్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ సమానంగా
అంటే 2 సైడ్లు సమానంగా మనం కుట్టినట్టుగా వస్తుంది. ఆపోజిట్లో కాకుండా మనం ఎదురు బదురుగా రావాలి, ఆపోజిట్లో రావాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అంటే చేతి పని చేసుకోవచ్చు, లేదా మనం మిషన్ కుట్టు అయినా వేసేసుకోవచ్చు. ఇది డైలీ యూజ్ బ్లౌజే కాబట్టి నేను మిషన్ కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇలా గోరుతో రబ్ చేసుకున్నామంటే చక్కగా మడత అనేది పడిపోతుంది. ఇంకా దీని మీద కూడా నేను మిషన్ కుట్టు అనేది వేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కనపడుతుంది చూసారా. ఇప్పుడు మనము బ్లౌజ్కి స్టిచ్ చేసుకుందాం. మీరు సోలర్ కాడి నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదా నేను చూపించిన విధంగా అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు మనం ఇలా లూజ్గానే వదిలేయాలి. మనము హ్యాండ్స్ని లాగకూడదు. లాగమంటే అక్కడ ఏదో పట్టేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనము నార్మల్గానే 2 సమానంగా పట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనేసి బ్యాక్ పార్ట్ తక్కువ వచ్చిందని లాగకూడదు. హ్యాండ్స్ అని సాగితే కనుక అస్సలు బాగోదు. అందుకనేసి నార్మల్గా అవసరం అయితే ముక్కలైనా తిక్కోవచ్చు, కానీ లాగితే కనుక చాలా అంటే ఏదో దారం పట్టేసి లాగేసినట్టుగా వస్తుంది అన్నమాట కుట్టు అనేది. అందుకనేసి సాగడ తీయకుండా మామూలు నార్మల్గా పెట్టుకుని ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ ఒక కుట్టు వేసిన తర్వాత మనకి ఒక కుట్టు చూసుకోవాలి, ఎగుడు దిగుడు వస్తుందా ఏంటా అని చూసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ అయితే లోతు గంట వచ్చేసింది, ఇక్కడ కొంచెం కుచ్చు కింద వచ్చింది, చూపిస్తాను చూడండి. అది చూసారా, ఇక్కడ గుంట కింద వచ్చింది కదా. అలా కాకుండా మనము డీసు ముక్కతోటి గీసుకుని అప్పుడు ఎక్కడైతే కరెక్ట్గా రాలేదో అక్కడ గీసుకుని మనము కుట్టు అనేది వేసుకున్నామంటే చాలా నీట్గా కూడా ఉంటుంది. నేను కుట్టు వేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఎవరికైనా పొరపాట్లు అనేది జరుగుతూ ఉంటాయి, మనం అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఇదిగోండి, ఒకసారి కొత్తగా కుట్టుకోలు ఏంటంటే ఎగుడు దిగుడు కింద వేస్తూ ఉంటారు. ఫస్ట్ కుట్టు, తర్వాత రెండో కుట్టు ఇలా డాట్లు పెట్టుకుని అదే డీస్ ముక్కతోటి గీసుకుని మనం కుట్టుకున్నామంటే అది సరి చేసుకోగలుగుతాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేసాను కదా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అని చేసుకుందాం. ఈ 2 పెట్టుకుని మనము బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ కూడా మనం డాట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్స్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, మనం ఇంకా సంక రౌండ్ ఏం చూసుకోక్కర్లొద్దు మనం ఇంకా. ఎందుకంటే మనం ఆల్రెడీ లూజ్కి డాట్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారంగా మనం కుట్టుకున్నాం అనుకోండి. నిదానంగా వచ్చిందంటే అది కరెక్ట్ కొలత అని అర్థము, మనకి వంకరగా వచ్చిందంటే అది కరెక్ట్ కాదని అర్థము. అప్పుడు మనం ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి. ఇది చివరికంటే కుట్టు వేసేసిన తర్వాత ఇలా చివరికంటే కుట్టు వేసేసిన తర్వాత మనము నిదానంగా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ ఎవరికైనా సరే కొంచెం వంకర టింకరగా వస్తుంది చూడండి. అలాగ వచ్చినప్పుడు మనకి జాగ్రత్త కొలత అనేది కరెక్ట్గా రాలేని అర్థం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్కేల్ తీసుకుని మనము కుట్టు వేసుకున్నాం కదా, ఎలాగా 2 జాయిన్ చేసాం కాబట్టి దాని ప్రకారంగా ఇలా స్కేల్ తోటి ఒక లైన్ అనేది గీసుకున్నాం అనుకోండి, చాలా కరెక్ట్గా వస్తుంది. ఈ మెథడ్లో ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇదిగోండి ఇలాగ దీని ప్రకారంగా కుట్టు అనేది వేసేసి నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాది కొంచెం లోపలికి వచ్చిందండి, కుట్టు బయటకు వచ్చింది. అలా కాకుండా మనము స్కేల్ తోటి ఎలాగైతే గీసుకున్నామో దాని ప్రకారంగా ఇంకో కుట్టు అనేది సగంలోంచి లాగుతున్నాను. ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళిపోయింది కుట్టు అనేది, అందుకనేసి సమానంగా లాగుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ని బట్టి కొలత అనేది కొలుచుకోవాలి. దీనికి ఉక్సీలు తాళ్ళు మాత్రమే వేయాలి. ఈ లోపల కరెంట్ పోయిందనేసి నేను ఉక్సీలు అనేది వేసేసాను. ఇదిగోండి చూడండి, కరెక్ట్గా కొలుచుకోవాలి.
మనకు పావించి గ్యాప్ వచ్చింది కదా, నేను ఉక్సులు పట్టి తోలు పట్టి చూసుకుంటే సమానంగా వచ్చింది. బ్యాక్ సైడే మాత్రం కొంచెం లూజ్ వచ్చింది కదా, ఇంకా మనము సైడ్ లాక్కుండా డాట్లు అనేది లాక్కుంటే చక్కగా పట్టేసినట్టు ఉంటుంది, గూళ్ళు జారకుండా ఉంటుంది. అదే మనము కొచ్చులో కంటే లాగామనుకోండి చెస్ట్ పట్టేసినట్టు కానీ ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఒక పావించు ఎక్కువ వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్ డాట్లు వేసుకున్నామంటే చక్కగా నడుము అనేది పట్టేసి ఉంటుంది, గూళ్ళు జారకుండా ఉంటుంది. నేను బ్యాక్ పార్ట్లు డాట్లు అయితే వేసేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.